ఈరోజు మా పెళ్లి రోజు. అయినా కనీసం కొత్త చీర తీసుకురాలేదు. పర్లేదు, ఏదో ఒకటి కట్టుకుంటా. ఆయనతో బయటికి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. ఈరోజు బయటికి తీసుకోమని అడుగుతా. బుజ్జి, ఈరోజు మన పెళ్లి రోజు కదా, మనం బయటికి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. అలా బయటికి వెళ్ళొద్దాం బుజ్జి. తొందరగా రెడీ అవ్వు. మా అమ్మ బయటికి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోదు. ఇలాంటి మా అమ్మకి అస్సలు నచ్చదు. మనం హ్యాపీగా ఉండాలంటే మా పైసలు ఖర్చు పెట్టుడు కాదు. నీకు ఇవన్నీ కావాలంటే మీ పుట్టింటికి పైసలు తీసుకురాపో, మనం హ్యాపీగా ఉండొచ్చు. అంటే మీ అమ్మ పెళ్లి చేసుకోమంటేనే చేసుకున్నావా? మీ అమ్మ కాపురం చేయమంటేనే చేస్తున్నావా? నీకంటూ సొంత నిర్ణయం లేదా? ఏందే బాగా నోరులేస్తుంది? హా, నోరులు ఇవ్వకపోతే ఏం చెయ్యాలి? భార్యతో సంతోషంగా గడపడానికి కూడా తల్లి పర్మిషన్ కావాలా? తండ్రిని గౌరవించు, తల్లిని ప్రేమించు అని నేర్పించిన కన్నవాళ్ళు భార్య పిల్లలను సంతోషంగా ఉంచు, ప్రేమగా చూసుకోమని చెప్పలేదా? నువ్వు నీ భార్య నుండి ఆశించేది పైస మాత్రమే, కానీ నీ భార్య నీ నుండి ఆశించేది ప్రేమ, ఆప్యాయత మాత్రం.